జరగడానికి వీల్లేదు అని చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం. అందువల్లే ఈరోజు ఆదోని సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ ని ఎటువంటి లంచాలు తీసుకోనటువంటి ఆఫీసుగా తీర్చిదిద్దబోతా ఉన్నాం. మీరు కరెక్ట్ గానే వింటా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఆదోనిలో ఉన్నటువంటి సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో ఈ రోజు నుంచి ₹1 కూడా లంచం ఎవరు తీసుకోరు. ఎవ్వరు కూడా, నేను ప్రజలకందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, ఎవ్వరు కూడా మీ రిజిస్ట్రేషన్ కు సంబంధించినటువంటి ఫీజు ప్రభుత్వానికి చెల్లించాల్సినటువంటి చలాన్లు తప్ప ₹1 అదనంగా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎవరైనా సరే ఆ రకంగా మిమ్మల్ని డబ్బులు అడిగితే, ఎవరైనా సరే లంచం ఇవ్వమని అడిగితే మీకు ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా చెప్తున్నాను. 1064 1064 1064 అనే నెంబర్కి ఫోన్ చేసి, ఇది నేరుగా యాంటీ కరప్షన్ బ్యూరోకి వెళ్తుంది, విజయవాడకి వెళ్తుంది. అక్కడ సమాచారం ఇస్తే అక్కడి నుంచి పూర్తి స్థాయిలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు, అన్ని రకాల చర్యలు తీసుకుంటారు. ఎవరైనా ధైర్యంగా, ఏ సామాన్యుడైనా సరే, ఏ పల్లెటూరు వాళ్ళైనా సరే, పెద్దయినా 1064 నెంబర్ గుర్తు పెట్టుకోగలవా? ఎంత నెంబర్ చెప్పు. 1064. చూసావా, ఒక మారుమూల మనిషి కూడా 1064 నెంబర్ని గుర్తు పెట్టుకోగలుగుతాడు. నీ కష్టం వచ్చినా నువ్వురా, ఇట్లా నీకు కష్టం వచ్చినా నష్టం వచ్చినా, ఎవరైనా ప్రభుత్వ అధికారి నీకు లంచం అడిగినా, లంచం ఇస్తే తప్ప పని చెయ్యనని చెప్పినా 1064 నెంబర్కు ఫోన్ చేయాలి. ఏ నెంబర్కి ఫోన్ చేయాలి? 1064 నెంబర్కి ఫోన్ చేస్తావా? నీ మొబైల్ నుంచైనా, చిన్న మొబైల్ నుంచైనా, పెద్ద మొబైల్ నుంచైనా సరే, ఎక్కడి నుంచైనా సరే ఈ ఫోన్ ఎత్తుతారు, నీకు న్యాయం చేస్తారు. సరేనా? వెళ్ళు. ఈ నెంబర్కు ఫోన్ చేసి, లేదా నాకు చెప్పండి, ఇక్కడ ఉన్నటువంటి ఎవరికైనా సరే చెప్పి మీ సమస్యల నుంచి బయటపడాల్సిందిగా నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. రెండవది, దయచేసి కొంత సమయం ఇవ్వండి. నేను సబ్ రిజిస్ట్రార్ గారితో కూర్చొని ఉన్నాను. ఆయన చెప్తా ఉన్నారు, సార్ హడావిడిగా వస్తారండి, రిజిస్ట్రేషన్ పేపర్లు ఇస్తారు, ఇప్పటికిప్పుడు మేము సంతకం పెట్టి వెళ్ళిపోవాలంటారు, దీనివల్ల కూడా పొరపాట్లు జరుగుతాయి, సమయం ఇస్తే కదా రికార్డులు వెరిఫై చేసుకోవడానికి, సమయం ఇస్తే కదా మేము అన్ని రికార్డులు చూసుకొని ఇది సరైందా కాదా చెప్పడానికి అని వైపున రికార్డు రాసేవాళ్ళు కానీ, డాక్యుమెంట్ రైటర్స్ కానీ, ఒక సబ్ రిజిస్ట్రార్ కానీ చెప్తా ఉన్నారు. నిజమేదా? అయ్యా, మీ పొలం అమ్ముతున్నారు, మీ ఇల్లు అమ్ముతా ఉన్నారు, కష్టపడి సంపాదించిన ఆస్తి, లేదా ఇన్ని సంవత్సరాలు రూపాయి కూడబెట్టుకుని మీరు పొలం కొంటా ఉన్నారు, ఆస్తి కొంటా ఉన్నారు. ఏమయ్యా, 1 రోజు 2 రోజుల సమయం ఉండదా మీ దగ్గర? నేరుగా వచ్చేసి గబగబా సంతకాలు పెట్టేసి ఎత్తుకొని వెళ్ళిపోవాలంటారా? నేను ప్రజల విజ్ఞప్తి చేస్తా ఉన్నా, దయచేసి అన్ని రికార్డులు కరెక్ట్ గా చూసుకుని, అన్ని రికార్డులు కరెక్ట్ గా పెట్టుకునే రిజిస్ట్రేషన్ ఆఫీస్కు రండి. రిజిస్ట్రేషన్ ఆఫీసులో ఏదైనా తేడా అనిపించినా, రైటర్లకు సంబంధించినటువంటి ఏమైనా తేడా అనిపించినా జాగ్రత్తగా చూసుకొని 1-2 రోజులు ఉండి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాం. లేకపోతే పొరపాట్లు జరిగే అవకాశం కూడా ఉంది. రైటర్లకు కూడా నేను జవాబుదారితనాన్ని చెప్తా ఉన్నాను. నా దగ్గర ఇంతమంది రైటర్లు ఉన్నారు, రైటర్లకు జవాబుదారితనం ఉంది. డాక్యుమెంట్ ప్రిపేర్ చేసేటప్పుడు వీళ్ళు ఈ ఊర్లో వాళ్ళు, స్థానికులు, ఆదోని వాసులు, ఆదోన్లో గల్లీ గల్లీ ప్రతి ఆస్తి వాళ్ళకి తెలుసు, ప్రతి సర్వే నెంబర్ తెలుసు, ప్రతి ఊరు తెలుసు వాళ్ళకి, అది తప్ప కరెక్టా కూడా తెలుసు వాళ్ళకి. వాళ్ళకి ఏదైనా అనుమానం వచ్చినప్పుడు, ఆపినప్పుడు, లేదు ఈయన దగ్గర నుంచి తీసుకొని ఇంకొకరి దగ్గర చేయించుకుంటాను, అట్లా ఒప్పుకోపడదు. చాలా డాక్యుమెంట్లు సబ్ రిజిస్టర్ గారు చెప్తా ఉన్నారు, చాలా మంది పెద్దలు నా దగ్గరికి వచ్చి చెప్తా ఉన్నారు,
రిజిస్ట్రేషన్ జరిగేసి తప్పుడు రిజిస్ట్రేషన్ జరిగినప్పుడు, తప్పులు జరిగినప్పుడు ఆ డాక్యుమెంట్ ఎవరు రాశారంటే దాంట్లో ఏదో పేరు ఉంటది, ఎవరు రాశారో తెలీదు. నువ్వు రాసావా, నువ్వు రాసావా, నువ్వు రాసావా అంటున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. ఎవరు డాక్యుమెంట్ రైటరో, ఎవరు ఆ డాక్యుమెంట్ ని తయారు చేశారో వాళ్ళదే పూర్తి బాధ్యత. వాళ్ళు కూడా దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. వాళ్ళ దగ్గర అన్ని రికార్డులు లేకపోతే వాళ్ళు క్రాస్ చెక్ చేసుకోవచ్చు లోపలికి వెళ్ళిన తర్వాత అయినా సరే. తప్పనిసరిగా ఎవరైతే డాక్యుమెంట్ ప్రిపేర్ చేస్తున్నారో వాళ్ళు వాళ్ళ పేరు, ఫోన్ నెంబరు, అడ్రస్, ఆధార్ కార్డు సబ్మిట్ చేస్తేనే రిజిస్ట్రేషన్ అవుతుంది. ఇంకా అవన్నీ లేకుండా నేరుగా రిజిస్ట్రేషన్ చేయమంటే ఆదోని సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో చెయ్యరు. నేను డాక్యుమెంట్ రైటర్ అందరిని పెట్టుకొని చెప్తా ఉన్నా, దయచేసి పెద్దలందరూ అర్థం చేసుకోవాలి. జవాబుదారితనం, బాధ్యత లేకపోతే జరిగే తప్పులకు ఎవరు సమాధానం వహిస్తారు? ఇది కూడా సరైంది కాదు అని నేను చెప్తా ఉన్నా. మరి కొంతమంది చెప్తా ఉన్నారు, సార్ లంచం లోపల అడగట్లేదండి, వీళ్ళు అడగట్లేదండి, మధ్యలో దళారులు ఉంటారు అక్కడక్కడ ఆఫీస్ చుట్టూ, వాళ్ళు అడుగుతా ఉన్నారు, వాళ్ళు డబ్బులు తీసుకుంటా ఉన్నారు. చట్టం స్పష్టంగా చెప్తా ఉన్నాను, సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ లో ఈ రోజు నుంచి ప్రభుత్వ ఉద్యోగులు తప్ప ప్రైవేటు వ్యక్తులు ఆఫీసులో ఉండడానికి వీల్లేదు. చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాను. దళారులు ఉండడానికి వీల్లేదు. మధ్యవర్తులు మేము రిజిస్ట్రేషన్ చేయిస్తానంటే చేయించుకోవద్దు, తప్పు చేస్తారు. ఎట్టి పరిస్థితుల్లో ఆఫీసులో అధికారులు తప్ప మూడో వ్యక్తి కనపడటానికి వీల్లేదు అని నేను స్పష్టంగా వీళ్లకు చెబుతా ఉన్నాను. ప్రొహిబిటెడ్ ప్రాపర్టీస్ ఉంటాయి, అంటే నిషిద్ధ ఆస్తులు అంటారు వీటిల్ని. ప్రభుత్వం కానీ, ఫారెస్ట్ కానీ, ఇంకోటికి సంబంధించిన ఆస్తులు కానీ, లేదా దాంతో పాటుగా లిటిగేషన్ లో ఉన్న ప్రాపర్టీస్, అంటే గొడవల్లో ఉన్నటువంటి ఆస్తుల రిజిస్ట్రేషన్లు చేయకూడదు అని స్పష్టంగా చట్టం చెబుతుంది. ఇది అందరికీ అందుబాటులో ఉంది. కోర్టు కేసుల్లో ఉన్న ప్రాపర్టీస్ కానీ, అభియోగాలు ఉన్న ప్రాపర్టీస్ కానీ, వీటిని దేన్ని కూడా ఎవరు కొనొద్దు అని నేను మిమ్మల్ని అందరినీ, ఆదోని ప్రజలకు అందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. దేవాదాయ సంబంధించినటువంటి భూములు కూడా దయచేసి లిటిగేషన్లకు ఎందుకు పోతారు? కష్టపడి సంపాదించిన ఆస్తిని, డబ్బులంతా కూడా ఎక్కడో గొడవల్లో ఉన్నటువంటి ఆస్తుల్లో ఎందుకు పెడతారు? వాడేదో మిమ్మల్ని మీకు అమ్మేస్తారు, వాడి దారి ఆడిపోతారు, మీరు తగులుకుంటారు, మళ్ళీ ఇబ్బంది పడతారు. ఇది కూడా మంచిది కాదు. అట్లాంటి కొనొద్దు అని ఆదోని ప్రజల్ని చాలా స్పష్టంగా చెప్తా ఉన్నా. ఎవరైనా కోర్టు గొడవలు, కోర్టు లిస్టిగేషన్ ఉంటే నేరుగా రండి, సబ్ రిజిస్ట్రార్ గారికి కోర్టు పేపర్లు చూపించండి. అది రిజిస్ట్రేషన్ కాకుండా ఆయన ఆపుతాడు. గొడవలన్నీ అయిన తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, అర్జెంట్ ఏమీ లేదు. 2, 3, 4 రిజిస్ట్రేషన్లు చేసుకొని మీ డబ్బులన్నీ తగలబెట్టిన తర్వాత మళ్ళీ ఎక్కడికి పోతారు? ఎవరు మీకు సమాధానం చెప్తారు? దీని పట్ల కూడా సబ్ రిజిస్ట్రార్ గారు కానీ, అలాగే డాక్యుమెంట్ రైటర్లు కానీ, ప్రజలు కానీ అప్రమత్తంగా ఉండాలని నేను కోరుకుంటా ఉన్నాను. ఇంకొక విషయం కూడా చెప్తా ఉన్నారు, ఏమండి ఇక్కడ రిజిస్ట్రేషన్ కాదు, ఇక్కడ డాక్యుమెంట్లు తప్పుగా ఉన్నాయనో, ఇక్కడ సరిగా లేదనో, ఇది రిజిస్ట్రేషన్ చేయడానికి వీలు లేదనేటువంటి ఆస్తుల్ని ఇక్కడ కాకుండా పక్కూరికి పోయి రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారండి. ఆదోనిలో భూముల్ని ఆదోనిలో రిజిస్ట్రేషన్ చేసుకోకుండా ఆలూరులోనో, కర్నూలులోనో, హిందూపూర్లో రిజిస్ట్రేషన్ చేస్తే ఎట్లా ఒప్పుకుంటాం మనం? అంటే ఎక్కడో పోయి ఇక్కడ కాకుండా ఇక్కడ రిజెక్ట్ అయినటువంటి ఆస్తుల్ని ఏదో ఊర్లోకి పోయి మాయ మాటలు చెప్పి రిజిస్ట్రేషన్లు చేయించుకుంటే తీవ్రమైన అన్యాయం జరుగుతుంది ఆదోని ప్రజలకి. నేను సబ్ రిజిస్టర్ గారు రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ కూడా నేను ఉత్తరం రాయబోతా ఉన్నా, ఆదోనిలో ఉన్న ప్రాపర్టీస్ ని ఎక్కడ పడితే అక్కడ రిజిస్ట్రేషన్లు చేయొద్దు. రిజిస్ట్రేషన్లు చేసుకునేటప్పుడు మా సబ్ రిజిస్ట్రార్ కి సమాచారం ఇవ్వండి. అన్ని డాక్యుమెంట్లు చూసి వెరిఫై చేసుకున్న తర్వాత
అవి కరెక్ట్ గా ఉన్నాయని తెలిస్తేనే రిజిస్ట్రేషన్కి అనుమతిస్తాము. లేకపోతే ఏదో దొంగ రికార్డు పెట్టుకొని ఈ ఊర్లో రిజిస్ట్రేషన్ కాకపోతే పక్క ఊర్లో చేయించుకొని వచ్చేస్తే మనకు తెలియదు కూడా ఏం జరుగుతా ఉందని. ఇది కూడా ఎనీవేర్ అనేటువంటి రిజిస్ట్రేషన్ ని కంట్రోల్ గా చేయమని అని చెప్తా ఉన్నారు. మూడోది, కొంతమంది బెదిరిస్తా ఉన్నారండి అంటున్నారు. మా డాక్యుమెంట్ రైటర్లు కానీ, సబ్ రిజిస్టర్ గారు కానీ, ఏమండి కొంతమంది మీడియా పేరు మీద మమ్మల్ని బెదిరిస్తా ఉన్నారు, ఏమండి మేము పలానా పార్టీల పేరు చెప్పి బెదిరిస్తా ఉన్నారు, హోదాలను చూపెట్టి బెదిరిస్తా ఉన్నారు అని చెప్తా ఉన్నారు. దయచేసి నేను అందరికీ మనవి చేస్తా ఉన్నా, తప్పులుంటే ఎత్తి చూపండి, ఎటువంటి అనుమానం లేదు. కానీ దయచేసి ఈ రకమైనటువంటి అభియోగాలు తీసుకోవద్దని నేను మీకు అందరికీ కూడా నేను సలహా ఇస్తా ఉన్నాను. దాంతో పాటుగా ఈ రోజు నుంచి సబ్ రిజిస్ట్రార్ గారు కానీ, రైటర్లు కానీ, ఇక్కడ దానికి అనుబంధంగా పనిచేసే వాళ్ళందరినీ కూడా బాధ్యుల్ని చేస్తాం. ఏ చిన్న పొరపాటు జరిగినా ఆదోనిలో ఒప్పుకోను. మీరు సరిగ్గానే ఉంటా ఉన్నారు. ఏ చిన్న పొరపాటు జరిగినా ఆస్తుల విషయంలో కానీ, సర్వే నెంబర్ల విషయంలో కానీ, లిటిగేషన్ లో ఉన్న ఆస్తులను 10 మందికి అమ్మేయచ్చులే అనే విషయంలో కానీ, వాడి ఆస్తి మనం ఏదో రకంగా రాయించుకోవచ్చులే అనే విషయంలో కానీ, ఏది జరిగినా ఒప్పుకోను కాక ఒప్పుకోను. నేను గర్వంగా చెప్తా ఉన్నాను, గర్వంగా ప్రకటిస్తా ఉన్నా, ఈ రోజు నుంచి ఆదోని సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ ఒక చరిత్ర. ఈ రోజు నుంచి ఆదోని సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ లో ₹1 ఎవరికి లంచం ఇవ్వాల్సిన పని లేదు. లంచం ఇవ్వాల్సినటువంటి అవసరం లేనటువంటి ఒకే ఒక్క సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ ఆంధ్రప్రదేశ్ లో ఏదైనా ఉండబోతా ఉంది అంటే అది ఆదోనిలో సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ గా నేను మీకు అందరికీ తెలియజేస్తూ, దయచేసి అందరూ కూడా సహకరించాలని మిమ్మల్ని అందరినీ కూడా నేను చేతులెత్తి వేడుకుంటా ఉన్నాను. నమస్కారం అందరికీ. నమస్కారం. ఆదోని సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ లో ఉన్నాను నేను ఇప్పుడు. పొద్దున్న నేను అధికారంలోకి వచ్చిన తర్వాత, ఎమ్మెల్యే అయిన తర్వాత ఇప్పటికీ 2 సబ్ రిజిస్ట్రార్లు మారినారు. ప్రతి ఒక్కసారి కూడా నేను వాళ్ళతో కూర్చొని ఎప్పటికప్పుడు సమీక్షించేవాడిని, ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది. అలాగే రైటర్స్ ఉన్నారు ఇక్కడ, డాక్యుమెంట్ ప్రిపేర్ చేసేవాళ్ళు, రైటర్లు అందరూ కూడా ఉన్నారు. వీళ్ళతో కూడా తరచుగా నేను కూర్చుంటూ ఉంటాను. గతంలో ఈ సబ్ రిజిస్టర్ ఆఫీస్ ని అడ్డం పెట్టుకొని ఎన్నో అక్రమాలు జరిగినాయి, ఎన్నో ఇబ్బందులైనవి. వీన్ని ఎలా సరిచేయాలని ఎంతో కాలంగా మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కానీ మీకు అందరికీ తెలుసు, రీసెంట్ వరకు కూడా చాలా మంది నా దగ్గరకు వస్తారు, సార్ నా ఆస్తులు డబుల్ రిజిస్ట్రేషన్లు అయినాయి, నాకు రిజిస్ట్రేషన్ చేసినారు, ఇంకొరకు కూడా రిజిస్ట్రేషన్ చేశారండి. ఏమండి, నా రిజిస్ట్రేషన్ మీద మాకు అన్నదమ్ముల గొడవలు ఉన్నాయి, దాని పేరు మార్చారు, సర్వే నెంబర్లు మార్చి రిజిస్ట్రేషన్ చేశారండి. ఏమండి, అది మార్చేశారు, ఇది మార్చేశారు, రిజిస్ట్రేషన్లు చేశారండి. మా ప్రాపర్టీస్ ని ఈ ఊర్లో కాదండి, వేరే ఊర్లో ఎక్కడో రిజిస్ట్రేషన్ చేశారండి అని లబోదిబ్బం అనేటువంటి ఆదోని ప్రజలు ఎంతో మంది నన్ను కలుస్తా ఉంటారు. వీళ్ళకందరికీ కూడా పరిష్కారం చూపాల్సిన అవసరం కూడా ఉంది. మంచిగా చెప్తా ఉన్నాము, కఠినంగా చెప్తా ఉన్నాం. ఆదోనిలో ఇటువంటి అక్రమాలు సహించను అని చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాను. అయినప్పటికీ కూడా కొంత మెరుగవుతుంది, కానీ దీన్ని జీరోకు తేవాల్సిన అవసరం ఉంది. ఆదోనిని స్వచ్ఛమైన పట్టణంగా, సురక్షితమైన పట్టణంగా తీర్చిదిద్దాలనే ఆకాంక్షతో ఈరోజు నేను మరొక అడుగు ముందుకేస్తా ఉన్నా. రోజుకు యావరేజ్ గా 50 నుంచి 100 రిజిస్ట్రేషన్లు జరుగుతాయి ఆదోని రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో. అంటే నెలకి ఎన్ని అవుతాయో చూడండి, వేల సంఖ్యలో అవుతాయి. సంవత్సరానికి ఎన్ని అవుతాయో చెప్పండి, లక్షల సంఖ్యలో అవుతాయి. ఈ రకంగా ఉన్నటువంటి రిజిస్ట్రేషన్ భారాన్ని చాలా మంది అంటారు, సార్ అక్కడికి పోతే డబ్బులు ఇవ్వాల్సి వస్తా ఉంది సార్, డబ్బులు ఇస్తే కానీ జరగట్లేదండి. ఇవన్నీ ఆరోపణలు. నేను ఎప్పటికప్పుడు వీళ్ళ అధికారులని అలర్ట్ చేస్తా ఉంటాను. దయచేసి నేను ఎమ్మెల్యేగా ఉండగా
ఇటువంటి ఆరోపణలు రావడానికి వీల్లేదు. తప్పు జరగడానికి 2004 వరకు కూడా సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో డాక్యుమెంట్లు తయారు చేసే వాళ్లకు పరీక్షలు పెట్టి దానికి వాళ్ళకి లైసెన్సులు ఇచ్చి చేసేవాళ్ళు. 2004 తర్వాత ఆ పద్ధతి పోయింది. ఎవరి బాటికే వాళ్ళు రిజిస్ట్రేషన్లు రాయడం మొదలు పెట్టారు. వీళ్ళ పేర్లు వాడుకుంటూ ఉండొచ్చు కూడా, ఎవరో తయారు చేస్తారు, వీళ్ళ కొంతమంది లైసెన్స్ ఉన్న వాళ్ళ పేర్లు వాడుతూ ఉండొచ్చు కూడా. లైసెన్స్ కు ప్రాముఖ్యత లేనప్పటికీ కూడా ఈరోజు ప్రభుత్వం దృష్టిలో ఈరోజు ఏదో విధంగా ఇబ్బంది పెట్టే పరిస్థితి ఎక్కువగా ఉంది. తెలిసి తెలియని నాలెడ్జ్ తో ప్రజలు సఫర్ అయ్యే అవకాశం కూడా ఉంది. అందువల్లే ఓ రూల్ చెప్పాను నేను, ఎవరు డాక్యుమెంట్ ప్రిపేర్ చేశారు వాళ్ళ పేరు, ఫోన్ నెంబరు, వాళ్ళ ఆధార్ కార్డుతో సహా జతపరిస్తేనే రిజిస్ట్రేషన్ అవుతుంది.